1వ తారీఖు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, అలాగే అవినీతి జరిగిందని దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతూ, సిబిఐ ఎంక్వైరీ లేకపోతే లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. మేము అడిగినటువంటి ఉద్యమానికి, మేము అడిగినటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం దిగివచ్చి నిన్న స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఎండి, అలాగే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కూడా వచ్చి మళ్ళీ పాతపాటే చెప్పారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, లేకపోతే పేపర్లు లీక్ కాలేదు అని. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటటువంటి నవీన్ అనే అతను ఫస్ట్ ర్యాంకు ఏ రకంగా వచ్చింది, దాని మీద వివరణ ఇవ్వండి. 2వ ర్యాంకు నుంచి చూశారు, ఫస్ట్ ర్యాంకుని పక్కన పెట్టారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో జీవోలు ఇష్యూ చేశారు. 2% ఉండేదాన్ని 3%కి ఎందుకు తీసుకెళ్లారు? మళ్ళీ తర్వాత జీవో ఎందుకు రద్దు చేశారు? ఈరోజు స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ అడుగుతున్నారు, నేషనల్గా ఇంటర్నేషనల్గా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ని మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చూసారా? ఆ స్పోర్ట్స్ కోటాలో వీడియో రికార్డింగ్ ఉంటే బయట పెట్టండి. నేషనల్ ఇంటర్నేషనల్ దాంట్లో వీడియో రికార్డింగ్ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడు. ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల గురించి మాట్లాడు. అలాగే ఏలూరులో ఒక పీటీకి సంబంధించినటువంటి వాళ్ళ భార్యకి ఉద్యోగం వచ్చింది. ఏం సర్టిఫికెట్ లేకుండా, ఏమీ మెరిట్ లేకుండా, ఎటువంటి వీడియోలు లేకుండా ఉద్యోగం వచ్చింది. ఏ రకంగా వచ్చింది అని అంటే మేము అడిగితే సమాధానం చెప్పరు, మళ్ళీ అధికారులతో సమాధానం చెప్పిస్తారు. ఖచ్చితంగా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేయాలి. అదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. యువకుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల, లేకపోతే మహిళల పట్ల మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల ఏ రకంగా మోసం చేశారో, ఏ రకంగా బాండ్లు ఇచ్చి మోసం చేశారో, ఇంటింటికి తిరిగి ఏ రకంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేనని చెప్పాడు, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేనని చెప్పాడు. పెద్ద మోసం ఏంటంటే ఉద్యోగస్తుల్ని 15వ తారీఖుకి వాళ్ళని చర్చలకు పిలిచి 2 రోజుల క్రితం ఒక ఫైనాన్స్ శ్వేతపత్రం ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో అన్ని తప్పులు తడకలు, ఉద్యోగస్తుల్ని కించపరిచే విధంగా, ఉద్యోగస్తుల్ని అవమానపరిచే విధంగా, రాష్ట్ర బడ్జెట్ అంతా 98% ఉద్యోగస్తులకే పోతుందని చెప్పని. అంటే ప్రతి దాంట్లోనూ మోసమే, ప్రతి దాంట్లోనూ ప్రజల్ని తప్పుదారి పట్టించడమే. వాళ్ళు అక్కడ అలా ఉంటే నిన్న మేము నిరాహార దీక్ష చేస్తామంటే నిరాహార దీక్ష శిబిరాన్ని బోండా ఉమా ఒక రౌడీలాగా తన అనుచరులతో వచ్చి పోలీసులున్న పక్కకి నెట్టేసి, పోలీసుల మీద దాడి చేసి, మా మీద దాడి చేసి, అసలు ఎక్కడ నిరాహార దీక్ష చేయాలని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నువ్వెవడు? ఎమ్మెల్యే ఏదైనా పోలీసులకు చెప్పు, ఏదైనా అధికారులకు చెప్పు, వాళ్ళతో మాట్లాడతాము. శాంతి భద్రతల సమస్య లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాళ్ళతో మాట్లాడి చేస్తే దౌర్జన్యంగా వచ్చి నువ్వు దాడి చేసి, కోడిగుడ్లు వేసి, మహిళల్ని కించపరిచి, టమాటాలు వేసి, పీకేసి, నీ పోయిన పరువు ప్రజల్లో, సెంట్రల్ నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎప్పటికీ కూడా రాదు. గుర్తుపెట్టుకో. నువ్వు చేసేటటువంటి 2 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి పనులు, ఇందాక మా లీడర్స్ ఇద్దరు మాట్లాడారు. బిల్డింగుల దగ్గర బలవంతంగా వసూలు చేయటం, ఏజెంట్ని పెట్టి, బియ్యం దగ్గర ప్రతి నెల బియ్యం దొంగల్ని డబ్బులు తీసుకోవటం, అలాగే రైతు బజార్లో, ఈ పక్కనే ఉన్న రైతు బజార్లో మీ పేపర్ ఈనాడు రాసింది నీ అవినీతి గురించి. అలాగే ఫుడ్ కోర్ట్ బండికి వసూలు చేసి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు కదా.
మీకు సంబంధించినటువంటి బీఆర్టీఎస్ రోడ్లో మీ వాళ్ళు డబ్బులు వసూలు చేసి కరెంటు కూడా అమ్ముకుంటుంటే మొన్న కృష్ణలంక చెందినటువంటి ఒక వ్యక్తి కూడా చనిపోయాడు కదా. ఈ ఉసురు తగలదా? ఏదో మొన్న ఇన్సిడెంట్ జరిగింది కృష్ణలంకలో, అది నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతి బారు దగ్గర ఎమ్మెల్యే అయిన తర్వాత డబ్బులు వసూలు చేసావు కదా, మరి నీకు సిగ్గుందా? వ్యాపారంగానే రూల్ ప్రకారంగానే ఎవరైనా వ్యాపారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా గారే అన్యాయంగా ఆ రోజు మేము కాంగ్రెస్లో ఉన్నామని ఏదో ఇన్సిడెంట్ జరిగితే మమ్మల్ని పెడితే కోర్టు చివాట్లు పెట్టి నిన్న 100 సార్లు అడుగుతున్నాను నువ్వు ఎవడవని. పోలీసు వాళ్ళు మాట్లాడతారు మాతో. పోలీసు వాళ్ళు నీ గవర్నమెంట్లోనూ కాదు మా గవర్నమెంట్లోనూ పనిచేశారు, రేపు కూడా మా గవర్నమెంట్లోనే పనిచేస్తారు. ఉద్యమాలకి ఎక్కడ ఎలా అనుమతి ఇవ్వాలో వాళ్ళు చూస్తారు. నువ్వెవడవని అడుగుతా ఉన్నాను. నీ రౌడీజానికి నీ గుండాయిజానికి ప్రజలు భయపడుతున్నారు అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు అని చెప్తా ఉన్నాం. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఇప్పటికే నీ పరువు పోయింది, అయినా లోకేష్ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వే అన్నావు కదయ్యా నిన్న మా వాళ్ళు చెప్పినట్టు, మంత్రి పదవి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు గొంతు కోసాడని నువ్వే అన్నావు. నువ్వే నీ కొడుకే వెళ్ళి జగన్ గారిని వాటేసుకున్నాడు. నువ్వు మా గురించి మాట్లాడతావేంటి? మా గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత, స్టేటస్, ప్రజల్లో విశ్వాసము నీకు లేదు అని చెప్పాను. మేమంటాం కాదు, ఈరోజు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో మా గురించి మాట్లాడామంట. వ్యక్తిగత విమర్శలు కాదు, ప్రజల పక్షాన, యువకుల పక్షాన, మహిళల పక్షాన, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో మోసం చేసినటువంటి అంశాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముగ్గురం విజయవాడ నగరంలో పదే అడుగుతూనే ఉంటాం. నువ్వు హింసిస్తానంటావా, హింసని ప్రోత్సహిస్తావా, తాట తీస్తావా, ఇంటికి వెళ్తావా, రోడ్డు మీద తిరగనివ్వవా? అది నీ నైజం. నీ నైజానికి ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదు. అంటే రోజులన్నీ ఒకే రకంగా ఉంటాయా? మా ప్రభుత్వంలో మేము ఇలాగే చేసామా? రోడ్డు మీద తిరగనివ్వము అని దందాలు చేసామా? భయపెట్టామా? ఇందాక మా వాళ్ళు అంతా చిట్టా చెప్పారు, ఇంకా చాలా చిట్టా ఉంది. సరైన టైంలో నీ నేచర్ ఏంటి, నీకు ఒక్క ఓటు వేయటం మూలంగా ఇందాక ఏదో చెప్పావు నీకు 70,000 మెజార్టీ వచ్చిందని. ఇప్పుడు 70,000 కాదు, ఇంకో 70,000 మంది, 150,000 మంది బాధపడతా ఉన్నారు. ఎందుకు ఓటేసామా? ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి పద్ధతి కాని వ్యక్తికి, రౌడీ వ్యక్తికి, రౌడీ ఎమ్మెల్యేకి. అసలు 2 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు, 8వ స్థానంలో ఉన్నావంట రాష్ట్రంలో. ఏం చేసావని, ఏం సాధించావని నువ్వు 8వ స్థానంలో ఉండటానికి? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, లేకపోతే నిరుద్యోగుల పక్షాన, మహిళల పక్షాన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. దిగజారిపోయి మొన్న మహిళల మీద దాడి చేశారు, మూత్రం పోశారు. కాబట్టి గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో హత్యలే తప్ప, ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు. అది నువ్వు చేసుకోమాకు.